ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతే నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే శ్రీ గురుదేవోభ్యాయ నమ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూలై ఈ వారం అన్ని విధాలుగా బాగుంది. కొత్త కొత్త వ్యవహారాలన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచో ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న వారికి, అప్పులు చేసిన వారికి కూడా ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులు తీర్చుకుంటారు, కొంత మనశ్శాంతిగా ఉంటారు. అలాగే పనులన్నీ కూడా తొందరగా ముందుకు పోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి. ఈ వారంలో అనుభవం లేని వాటిలో జోలికి పోకండి, కొంత ఇబ్బందులు పడతారు. కొత్త అనుభవం లేనటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి, నష్టపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కొంత మీ భాగస్వామి అయినటువంటి మీ భార్య సలహాలు మీకు చాలా సహకరిస్తాయి. కాబట్టి ఆమె సలహా మేరకు మీరు నడుచుకోండి. తప్పకుండా మీరు మంచి లాభాలు పొందుతారు, విజయాన్ని సాధించడం కూడా జరుగుతుంది. అలాగే మంచి రాజకీయ నాయకులకు పదవులు మార్పిడి కూడా జరుగుతుంది. మంచి పదవులు కూడా చేపట్టేటువంటి యోగం ఉంది. అలాగే కొంత కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి ఈ వారం వీరికి. అలాగే వ్యాపారస్తులకు కొన్ని ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారంలో చాలా జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో కొంత వేడుకలు వినోదాల్లో కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. ఆఫీసులో కొన్ని అందరూ కలిసి మెలిసి ఉండడం కూడా జరుగుతుంది. అలాగే కొంత మీ దూకుడుతనాన్ని తగ్గించుకోండి. దానివల్ల మీరు ఒక క్రమశిక్షణతో ముందుకు వెళతారు. మనసుని స్థిరంగా ఉంచుకోండి. అలాగే కుటుంబంలో కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉన్న ఖర్చుల కన్నా అధికమైనటువంటి ఖర్చులు ఈ వారంలో వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్న పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేసుకోండి. ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేసుకోవడం వల్ల మీకు డబ్బు ఆదా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ వారం తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సంతాన పరంగా చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి కొంత డబ్బు వచ్చేది వాయిదా పడవచ్చు. కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అలాగే చిన్ననాటి స్నేహితుల వలన ఆర్థిక సహాయం మీకు అందుతుంది. అలాగే విదేశాల్లో ఉండేటువంటి స్నేహితుల వలన కూడా మీకు కొంత ఆర్థిక సహాయం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వారికి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గ్రీన్ కార్డ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాల్లో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కొన్ని డిపార్ట్మెంట్లకు మార్పు చేర్పులు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని పారిశ్రమలు కూడా నిర్మించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీలు, ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు, వీళ్ళందరికీ కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఇంక్రిమెంట్స్ కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకి అన్ని విధాలుగా ఈ వారం చాలా బాగుంది. కొత్త విలువైనటువంటి వస్తువులు కూడా కొంటారు, కొత్త దుస్తులను కూడా కొంటారు. ఫ్యాషన్ రంగంలో పనిచేసే వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో అందరూ కూడా ఒకే మాట మీద నడిచేటువంటి సూచనలు చాలా బాగున్నాయి. తల్లిదండ్రుల మాట వింటారు. మీరు డబ్బుని చాలా
కొత్తగా వాడుకోవడం కూడా జరుగుతుంది ఈ వారంలో. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు మీకు రావడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శనం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది. మీకు తోచిన మేరకు పేదలకు సహాయం చేయండి. కుటుంబంలో మనశ్శాంతి ఏర్పడుతుంది. సర్వే జన సుఖినో భవంతు.